హెల్త్ సెంటర్ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న వారికి జీతాలు వెంటనే చెల్లించాలి. మున్సిపల్ కౌన్సిలర్ వట్టెం మనోహర్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న వారికి జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్న మున్సిపల్ కౌన్సిలర్ వట్టెం మనోహర్ జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో స్వీపర్లుగా పనిచేస్తున్నటువంటి 6 మహిళలు, ఒక సూపర్వైజర్ చెరుకూరు జయమ్మ, మారపల్లి వీరమ్మ, శీతల త్రివేణి, కంచర్ల కృష్ణ, కంచర్ల హేమలత, యనపనూర్తి శాంతకుమారి, సూపర్వైజర్ ఉప్పేల్లి విజయ్ కుమార్ వీరికి గత 4 నెలలుగా జీతాలు చెల్లించడం లేదన్న విషయం తెలుసుకుని జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ సుహాసినితో మాట్లాడి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో నడిచే కాంట్రాక్టు సంస్థ ఫస్ట్ ఆబ్జెక్టివ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు జగ్గయ్యపేటలోని 6 4 నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. దీనిపై ప్రభుత్వం స్పందించి వారం 10 రోజుల్లాగా వారికి జీతాలు అందించాలని, అదేవిధంగా జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి హాస్పిటల్ చైర్మన్గా ఉన్నటువంటి శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ ఇట్టి విషయంపై చొరవ తీసుకుని 50 పడకల ఆసుపత్రికి సుమారుగా 11 మంది పారిశుద్ధ్య కార్మికులు అవసరం ఉంది. కావున మరికొంతమందిని పెంచే విధంగా చూసి కనీస వేతనం 18,000 నుంచి 20,000 రూపాయలు ప్రభుత్వం నుంచి వారి కాంట్రాక్టు సంస్థ ద్వారా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కోరుతూ కలెక్టర్కు, డిఎంహెచ్ఓకు ఫిర్యాదు చేయడం జరిగింది. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి నేషనల్ హైవే దగ్గరగా ఉండటం, ప్రమాదాలు సహజంగా వచ్చే ఆరోగ్య సమస్యలు, నియోజకవర్గ కేంద్రమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి ఎక్కువ మంది పేదలు వారి ఆరోగ్య సమస్యల కోసం రావడం జరుగుతుంది. అక్కడ టాయిలెట్ క్లీనింగ్స్, మెడికల్ వ్యర్థాలు తొలగించడం, చెత్తా చెదారం వంటివి తొలగించి పనిచేస్తున్న కార్మికులు 4 నెలలుగా జీతాలు రాకపోతే వారి కుటుంబం ఏ విధంగా గడుస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి మద్దతు తెలుపుతూ వెంటనే దీనిపై ఉన్న ఉన్నత అధికారులు స్పందించి వారి జీతాలు వారికి చెల్లించాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి కండమల శామ్యూల్, పట్టణ వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షులు దివ్యల రామారావు, పట్టణ ప్రచార కమిటీ అధ్యక్షులు గోగుల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగ్గయ్యపేట నియోజకవర్గ కేంద్రమైనటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ జగ్గయ్యపేట 50 పడకల ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులు స్వీపర్లుగా పనిచేస్తున్నటువంటి 6 మహిళలు, ఒక మగ వ్యక్తి సూపర్వైజర్ పనిచేస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ 11 మంది స్వీపర్లని ప్రభుత్వం కేటాయించాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు వారు జీతాలు రాక బాధపడుతున్నారన్న విషయం తెలుసుకొని ఒక మున్సిపల్ కౌన్సిలర్గా గత కొద్ది రోజుల క్రితం వాళ్ళు నాకు జీతాలు రావట్లేదండి, ఎవరికన్నా చెప్పండి దయచేసి, మాకు పిఎఫ్లు జిఎస్టీల పేరుతోటి ఆ కొద్ది గొప్ప వచ్చే శాలరీస్లో కటింగ్స్ ఎక్కువ పెడుతున్నారు, ఒక సెలవు పెడితే 500 రూపాయలు కట్ చేసుకుంటున్నారని వాళ్ళు బాధపడడం జరిగింది. మరి ఈ రోజున వారితో మాట్లాడిన తర్వాత డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సుహాసిని గారు, డిఎంహెచ్ఓ గారితో మాట్లాడాను. ఇది మాకు సంబంధించింది కాదండి, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఆబ్జెక్టివ్ అని చెప్పి ఒక కాంట్రాక్టర్ సంస్థకి ఇది అప్పచెప్పారు ప్రభుత్వం. ఇది గతంలో కూడా కొనసాగుతుంది. కానీ 4 మాసాలుగా జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఈ స్వీపర్స్కి జీతాలు మాత్రం చెల్లించట్లేదు. ఒక 10,000 రూపాయలు వారి కుటుంబానికి వస్తే ఏ రకంగా సరిపోతుంది, మరి జీతం కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వారు ఏదైతే ఈ పారిశుద్ధ్య పనులు హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యర్థాలు కానీ, డ్రెస్సింగ్స్ ఇవన్నీ కూడా చేస్తూ, టాయిలెట్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తూ మరి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం కానీ ఇక్కడ ఈ హాస్పిటల్కి స్థానిక శాసనసభ్యులు రాజగోపాల్ గారు చైర్మన్గా ఉన్నారు. సార్, మీరు దయచేసి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోండి. 4 నెలల నుంచి జీతాలు రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ స్వీపర్స్కి వెంటనే ఇమీడియట్గా వారం రోజుల్లో 10 రోజుల జీతాలు చెల్లించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ మా నాయకులందరూ మేము వచ్చి వీళ్ళతో మాట్లాడడం జరిగింది. మీరు జగ్గయ్యపేటకి వీలైనంత మందిని 50 పడకల ఆసుపత్రిగా ఉంది కాబట్టి కనీసం 11-12 మందిని ఉద్యోగులను అపాయింట్ చేసి ఇవాళ కనీస వేతనం మేము పురపాలక సంఘంలో 18,000 రూపాయలు పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వడం జరుగుతుంది. పిఎఫ్లు కటింగ్లు అన్ని పోను, మీరు కూడా వీరికి కూడా అదే జీతాన్ని
18,000 రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ, ఇక్కడ ప్రాథమిక ఏదైతే ఒక హాస్పిటల్లో ఉన్నటువంటి ఈ యొక్క వర్కర్స్ గురించి మేము ఈరోజు మద్దతు తెలియజేస్తూ, వారికి సకాలంలో జీతాలు చెల్లించకపోతే భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఆందోళన తెలియజేస్తాం.